హలో అండి. పితృపక్షాలలో మన పితృదేవతలు భూమి మీద నడయాడుతూ ఉంటారు అని చెప్తారు. ఈ పితృపక్షాలనే మహాలయ పక్షాలు అని కూడా అంటారు. భాద్రపద మాసము కృష్ణపాడ్యమి తిథి నుండి ఆశ్వయుజ మాసము ప్రారంభానికి ముందు వచ్చేటటువంటి అమావాస్య తిథి వరకు కూడా మనకు ఈ మహాలయ పక్షాలన్నవి ఉంటాయి. పితృదోషాలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళు ఈ మహాలయ పక్షాలలో పితృదేవతలకి తర్పణాలు వదలడం వల్ల పితృదోషాల నుంచి ఉపశమనాన్ని అయితే పొందుతారు. మనము ఈ పితృపక్షాలలో తర్పణాలు వదిలి కాకికి ఆహారాన్ని అందించడం వల్ల సంవత్సరం పొడుగునా కూడా పితృదేవతలకి ఆహారాన్ని సమర్పించిన వాళ్ళం అవుతాము. అలా వీలు పడని వాళ్ళు ఈ మహాలయ పక్షంలో గోవుకి ఆహారాన్ని అందించడము, ముఖ్యంగా మహాలయ అమావాస్య నాడు గోవుకి అవిశాకుని ఇవ్వడం వల్ల పితృదేవతలను సంతృప్తిపరిచి దోష విముక్తులవుతారు.